కలకత్తా అత్యాచార ఘటన హత్య కేసుకి సంబంధించి సిబిఐ అధికారులకు కలకత్తా కోర్టులో పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే మొదటి నుంచి కూడా నిందితుడిగా భావిస్తున్నటువంటి సంజయ్ రాయ్ని సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్లోకి తీసుకోవటానికి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అతను జడ్జి ముందు చెప్పినటువంటి వ్యాఖ్యలకి అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఆయన విచారణలో తానే అంతా చేశానని, అలాగే ఎవరైతే అతని సైకియాట్రిక్గా ట్రీట్ చేసినటువంటి డాక్టర్లు, అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చెక్ చేసినటువంటి డాక్టర్లకు కూడా పూసగుచ్చినట్లు తను ఏం చేశాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా చేశాడు అనేటువంటి అంశాలను ఏమాత్రం భయం బెరుకు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి సింపుల్గా కోర్టు దగ్గరకు వెళ్ళి జడ్జి దగ్గరకు వెళ్ళేటప్పటికీ నాకు ఈ కేసుకి అసలు ఏ సంబంధం లేదు, నేను నిరపరాధిని, అమాయకుణ్ణి, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడంట. అంతేకాకుండా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని చెప్పి అతను కోరటం జరిగిందంట. దీంతో ఆశ్చర్యపోయినటువంటి జడ్జి, నువ్వు నిందితుడివి కాదని చెప్తున్నావు, పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకు కోరుతున్నావు అని చెప్పి అడిగితే, ఎందుకు అంగీకరించావు అని అడిగితే, నేను నిందితుడిని మాత్రమే, దోషిని కాదు, నేను ఎటువంటి హత్య చేయలేదు, ఎటువంటి దుర్మార్గానికి నేను పాల్పడలేదు, నేను నిరపరాధిని, దీంట్లో నన్ను బలవంతంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా అయినా సరే నిజాలు బయటపడతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను, దాని ద్వారా ఈ కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను, అందుకనే నేను ఇది కోరుతున్నాను, నిజాలు ఇలాగైనా బయటకు వస్తాయి అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి జడ్జికి తెలియజేయడం జరిగిందంట. దీంతో పాలిగ్రాఫ్ టెస్ట్కి ఆదేశాలు ఇస్తూ కలకత్తా హైకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.